వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులకి, ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగంలో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, సహజంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు. భారతదేశంలో పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్కి మధ్యతరగతి వారికి తక్కువ అవకాశాలు. కొంటే ఆ ల్యాండ్ కొనుగోలు చేయటం, లేదంటే ఆ గోల్డ్ స్టాక్ మార్కెట్లో కొంచెం అనుభవం ఉంటే దాంట్లో కొద్ది అవకాశాలు ఉంటాయి. అయితే గడిచిన ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ డమాల్ అంటూ ప్రధాన మీడియాలో రియల్ సీన్ రివర్స్ అనే పేరుతో ఒక కథనం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా క్షీణించిన రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు, భూములు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, ఇండిపెండెంట్ హౌసెస్ అడిగేవారే లేరు. అల్లాడుతున్న భవన నిర్మాణ కార్మికులు. ఇల్లు కడితే కదా భవన నిర్మాణ కార్మికులకి అవకాశం దొరికేది పని. విజయవాడ, తిరుపతి, నెల్లూరు, ఇక అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం డేలా. రాజధాని అమరావతిలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా పతనమైంది. రాష్ట్రంలో వరుసగా 2 ఏళ్లుగా పడిపోయిన రిజిస్ట్రేషన్ ఆదాయం, స్వయంగా టార్గెట్లు తగ్గించుకున్న ప్రభుత్వం 2023-24లో ఏపీలో ఏకంగా 22.25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. 23-24 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 22.25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అందులో 6 లక్షల డాక్యుమెంట్లు ఫ్రీ హోల్డ్, అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించినవి. అవి మాత్రం ఎక్కడ పొరపాటును కూడా రాయరు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నాటికి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి జరిగిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు కేవలం 13.92 లక్షలే. 6 నెలల కాలంలో 13.92 అంటే 14 లక్షల రిజిస్ట్రేషన్లు అయినాయి. వర్షాకాలం కొంచెం రియల్ ఎస్టేట్ స్లోగానే ఉంటుంది, నిర్మాణ రంగం స్లోగా ఉంటుంది, ఓపెన్ ప్లాట్స్, భూములకు సంబంధించిన వ్యవహారం కూడా. ఇక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 4 నెలల్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో మరో 12 లక్షల డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వరకు జరిగిన 14 లక్షలు, మరో 12 లక్షలు జరగబోతా ఉన్నాయి. అంటే మొత్తం 25 లక్షల డాక్యుమెంట్స్ దాటే అవకాశం ఉంది. భూముల మార్కెట్ విలువ సగటున 50% పెంచినా కూడా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం. 2019 నుంచి 2024 దాకా భూముల ధరలు, రిజిస్ట్రేషన్ వాల్యూస్ 6 సార్లు పెంచుకుంటూ పోయారు. సహజంగా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు జేసీలకి, మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంత ఫిక్స్ చేసుకోండి. మార్కెట్ రేట్ ఒకటి, రిజిస్ట్రేషన్ వాల్యూస్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఎవరైనా భూమి ప్రభుత్వం తీసుకున్నా కూడా వారికే నష్టం అని చెప్పేసి జారీ చేశారు. ఇక సంపద సృష్టిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందిస్తూ గత ప్రభుత్వ హయాంలో అడుగులు వేశారు. గత ప్రభుత్వ హయాంలో అద్భుతంగా అడుగులు వేశారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పనుగబెట్టారు. ఇక మెడికల్ కాలేజీలు, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, జోరుగా ఇళ్ల నిర్మాణంతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. 2019లో అధికారంలోకి రాగానే ఇసుక లేకుండా చేశారు. 6 నెలల కాలం పాటు నిర్మాణ రంగ కార్మికులకు పని లేక 285 మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. 30 లక్షల మంది పైగా నిర్మాణ రంగ కార్మికులు రోడ్డును పడ్డారు. వ్యవసాయ రంగం తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉందంటే నిర్మాణ రంగం. ఎక్కువ వేతనాలు కూడా దాంట్లో వస్తాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు, చేయగలిగిన వాళ్ళంతా ఆ పనుల్లోకి వెళ్తూ ఉంటారు. ఇక టార్గెట్స్ ప్రభుత్వం ఎందుకు తగ్గించింది అనేది కూడా కొన్ని విషయాలు చర్చించుకోవాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు కూడా 2.5% పన్నులు వసూలు చేశారు. ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వారసత్వంగా తాత నుంచి కొడుకు నుంచి అతని కొడుక్కి అంటే మనవడికి అలా వారసత్వంగా వచ్చే ఆస్తుల బదిలీ మీద కూడా
పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ విధంగా 2023-24లో దాదాపుగా 6 లక్షల డాక్యుమెంట్స్, ఏదైతే వారసత్వ ఆస్తులు బదిలీలు ఉన్నాయో 6 లక్షల డాక్యుమెంట్స్ జరిగాయి. ఇక రిజిస్ట్రేషన్ ఆదాయం ఎంత తగ్గింది అనే దానికి సంబంధించి కూడా కొన్ని గణాంకాలు రాశారు. 2023-24లో అప్పటి ప్రభుత్వానికి 12,000 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఆదాయం వస్తే 2024-25లో 10,500 కోట్లు, ఇప్పుడు 25-26 ఆర్థిక సంవత్సరంలో దాన్ని 10,346 కోట్లకి తగ్గించారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పతనం కావడం వల్ల దానివల్ల రిజిస్ట్రేషన్ ఆదాయం దారుణంగా పడిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. భవన నిర్మాణ రంగ కార్మికులకి పనే లేదు అంటూ రకరకాల కథనాన్ని వడ్డీ వారించారు. గణాంకాలు కనీసం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 6 నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల సమయంలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు దాదాపుగా రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 60% ఈ 4-5 నెలల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఇక అమరావతి రాజధానికి సంబంధించి పెద్దగా ట్రాన్సాక్షన్స్ జరగడం లేదనేది వాస్తవం. రైతులు 2024 ఎన్నికలకు ముందు 15,000, 13,000 కూడా అమ్ముకోవడానికి ఆసక్తి చూపారు అవసరాలను బట్టి. ఎందుకంటే మరలా జగన్మోహన్ రెడ్డితో అసలు కొనేవాడు ఎవడు ఉండరని. ఇక ఎప్పుడైతే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఫలితాలు ప్రకటించిన రోజే గజం 40,000 నుంచి కొన్ని ప్రాంతాల్లో 63,000, 65,000 దాకా వెళ్ళిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 70,000 కూడా టచ్ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డీఏ ఎప్పుడైతే అమరావతి రాజధాని ఫేజ్ 2 ప్రకటించారు, ఫేజ్ 3 కూడా ఉంది. మరికొన్ని గ్రామాల్లో కూడా భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ చేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. వర్క్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఫ్లాట్స్, రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ పెగ్ మార్కింగ్ కొన్ని రాళ్ళు అవన్నీ డిస్టర్బ్ కావడం, పెట్టుబడులు విశాఖ నగరానికి ఎక్కువగా వెళ్ళిపోవడం, అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కూడా కొంత మైనస్. రాబోయే 2 సంవత్సరాల్లో ట్రంక్ రోడ్ల నిర్మాణం మొత్తం పూర్తవుతుంది. దాదాపు 720 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ నిర్మాణం పూర్తవుతుంది. సిటీ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తుంది. తర్వాత E13 రోడ్డు నేషనల్ హైవేకి కలిపే కార్యక్రమం పెద్ద ఎత్తున చురుగ్గా జరుగుతూ ఉంది. అమరావతి రాజధానిలో కనుక ఒక్కసారి మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, భవనాలు అందుబాటులోకి వస్తాయి. ఇక ఆ పెట్టుబడుల ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే అమరావతి రాజధానిలో పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద ఎత్తున కంపెనీస్ వస్తున్నా కూడా అక్కడ భూమి అందుబాటులో లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రిస్క్ అయినా కూడా ఇప్పటికే 7 గ్రామాల్లో ఫేజ్ 2 కింద ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 2 సంవత్సరాల్లో డెవలప్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని ఎవరూ ఆపలేరు. పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రైతులు కూడా 40,000, 50,000, 60,000 ఒక రూపాయి కూడా తగ్గడానికి ముందుకు రావడం లేదు. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అమరావతి రాజధాని సరౌండింగ్స్లో విజయవాడ, గుంటూరు, మంగళగిరి లాంటి పట్టణాలు ఉండడం, ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉండడం వల్ల కూడా అమరావతి రాజధానిలో రిజిస్ట్రేషన్ తగ్గిన మాట వాస్తవం. ఇక విశాఖ నగరంలో ఆ నగరాన్ని, ఆ నగర అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. హైదరాబాద్ కన్నా కూడా గడిచిన 18 నెలల్లో విశాఖ సమీప ప్రాంతాల్లో 12 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు, భారతదేశంలో ఏ రాష్ట్రము వేగంగా అభివృద్ధి చెందినంత వేగంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా దూసుకెళ్తా ఉంది, పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కు వెళ్తూ ఉన్నాయి అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం ఎలా అనే విషయంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోండి మిగతా రాష్ట్రాలకు కూడా చెప్తా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న, అంటే సంవత్సరానికి 300 కోట్ల రూపాయల ట్యాక్సులు చెల్లిస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ని తెలంగాణకి తరిమి వేసిన మహానేత. ఆయన అనుచరులు ఈరోజు రిజిస్ట్రేషన్ భూములు వాల్యూలు పడిపోయినాయి, రిజిస్ట్రేషన్ జరగడం లేదు, రియల్ ఎస్టేట్ రంగం డబాలు,
నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లభించడం లేదు అని రాయడం అంటే ప్రజలు 2019లో ఏం జరిగిందో మర్చిపోయారు అనుకుంటున్నారు. ఏ నిర్మాణ రంగ కార్మికుడిని అడిగినా 2019 నుంచి కరోనా సమయంలోనూ తర్వాత ఏం జరిగింది, ఆ 5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించారో చెప్తారు. ప్రస్తుతం ఇసుక ఫ్రీగా దొరుకుతూ ఉంది. నిర్మాణ రంగం వేగం పుంజుకుంది. రియల్ ఎస్టేట్ అనేది కూడా కొంచెం దశలుగా పెరుగుతూ ఉంటుంది. అమరావతి రాజధాని, అక్కడ రియల్ ఎస్టేట్, అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్లో రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున జరగాలంటే మరో 2 సంవత్సరాలు ఆగాల్సిందే. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు అందుబాటులోకి రావాలి. ఈలోగా రైతులకు సంబంధించిన భూములకి మార్చిలోగా పెగ్ మార్కింగ్ అన్ని పూర్తి చేసి మొత్తం జంగిల్ క్లియర్ మరొకసారి చేస్తూ ఉంది ప్రభుత్వం. ఆ తర్వాత వేసవిలో మార్చి ఏప్రిల్ మే నెలల కాలంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పొందుకునే అవకాశం ఉంది. ప్రధాన మీడియాలో వచ్చిన కథనాన్ని, దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.